దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ ప్రభుత్వ విధానమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. వ్యవసాయ ఆధారిత దళితులకు మాత్రమే భూమి ఇస్తామని చెప్పామని గుర్తు చేశారు కేసీఆర్. ఇప్పటికే కొంత భూమి ఉన్న దళితులకు మరికొంత కలిపి టోటల్ 3 ఎకరాలు చేస్తామన్నారు. పేద దళితులకు మాత్రమే సాయం చేస్తామని, ప్రతి దళితుడికి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు కేసీఆర్. భూమి ఎందుకు ఇస్తాం? అసలు గవర్నమెంట్ భూమిని ఎందుకు ఇవ్వాలి? ఆ పేద కుటుంబానికి అదొక ఎకనామిక్ యూనిట్ కావాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అసైనింగ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ టు ఏ పూర్ ఫ్యామిలీ. ఇచ్చిన పద్ధతి 100% అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్గా ఉంది. ఇచ్చుకుంటూనే పోయినారు తప్ప ఒక్కనాడు కూడా తిరిగి స్టేటస్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ కానీ అవి వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా వేరే వాళ్ళ అన్యాక్రాంతమైనయా, ఉంటే వ్యవసాయం జరుగుతుందా జరుగుతలేదా, ఇచ్చిన పర్పస్ నెరవేరిందా అని ఏ ప్రభుత్వం కూడా చూడలేదు అధ్యక్ష, ఎవరు చూడలేదు. ఈ మధ్య దళిత శాసనసభ్యులు గిరిజన శాసనసభ్యులతో సమావేశమైనప్పుడు కూడా ఈ విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం జరిగింది. స్టేటస్ తెప్పించి దాన్ని ఏం చేయాలని ఆలోచిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. శాస్త్రజ్ఞులు చెప్పేది, వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెప్పేది, ఇతరులు కూడా చెప్పేది ఏంటంటే అధ్యక్ష, 2.5 ఎకరాల పైబడిన కమ్మతం అయితేనే అది ఆ కుటుంబానికి ఉపాధి ఇవ్వగలుగుతుంది, ఒక కుటుంబం దాని మీద బతకగలుగుతుంది అనేది. 3 ఎకరాలు నట్టయితే ఏంటంటే కొంత కళ్ళానికో కొంత కాలువకో ఒడ్డుకో గెట్టుకోపోతే 2.5 ఎకరాలలో నికరంగా పంట పండితే ఒక కుటుంబాన్ని ఆదుకోగలుగుతుంది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. చిన్నారెడ్డి గారు తెలుసు బాగా, వాళ్ళు అగ్రికల్చర్ దాంట్లోనే పిహెచ్డీ కూడా చేసినారు. మినిమం కమతం 2.5 ఎకర్స్ ఉంటే లాభసాటుకుంటుంది అనేది వ్యవసాయ శాస్త్రజ్ఞులు చేసిన లెక్క అధ్యక్ష, నా లెక్క కాదు. దాంతో మేము పెట్టుకున్న స్కీమ్ ఏంటంటే, సపోజ్ రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను కూడా ప్రాక్టికల్గా 40 ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా కాబట్టి, గ్రామాలను తిరిగినాం కాబట్టి, దళితులతో రియాక్ట్ అయ్యి మాట్లాడినాం కాబట్టి, అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ మొత్తమే లేని వాళ్ళకేమో 3 ఎకరాలు కొనిస్తాం అధ్యక్ష. ఎకరంన్నర ఉన్న వాళ్ళకి ఇంకొక ఎకరంన్నర కలుపుతాం. 2 ఎకరాలు ఉన్న ఆయనకు ఇంకొక ఎకరం కొనిస్తాం. ఇది ఒక పూటకో ఒక రోజుకో ఒక క్వార్టర్కో అయిపోయేది కాదు. నిరంతరంగా ఈ ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటుంది. సో డైలాగ్ అమెరికాలో ఉన్నారు. సిద్దిపేట ఇరిగేషన్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, చిన్నకోట ఒక గ్రామం ఉంది, ఒక కుటుంబం ఉంది. వాళ్ళు మొత్తం అమెరికాలో ఉన్నారు. ఒక బ్రదర్ తప్ప 6 బ్రదర్స్ అమెరికాలో ఉన్నారు. అందరికి భూమి ఉన్నది. ఆ మధ్య వాళ్ళు వస్తే నేను కన్విన్స్ చేసిన, ఎందుకని మీరు వాడుకున్నది లేదు, అమెరికాలో పోయినాం, తిరిగి వచ్చే పరిస్థితి లేదు, మీ భూములు మంచి ధర ఇస్తున్నాం కదా, మునుపట్లాగా మేము తక్కువ ధర ఇస్తలేము. 7 lakhs పెట్టి కొనిచ్చిన అధ్యక్ష ఖమ్మంలో, హైయెస్ట్ రేటు. ఎందుకంటే తృప్తి ఏంటంటే ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఉపయోగంలోకి వస్తూ ఉంది. బోరు నీటి వసతి ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు వచ్చారు, వాళ్ళకి తీసుకొని ఇచ్చినాం. నేనేమంటున్నాను అధ్యక్ష, దీన్ని మేము మొత్తం అన్ని దళిత కుటుంబాలు కొనిస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా వ్యవసాయ ఆధారిత పడి బతికేటువంటి దళితులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఇస్తామా అధ్యక్ష? 3 ఎకరాలు సంపత్ గారు వారికి ఇస్తామా? ఇయ్యం కదా. ఎవరికైతే లేదో గ్రామాలలో ఉన్నారో ఆ కుటుంబాలకు మంచి భూమిని, మేలైనటువంటి భూమిని కొని ఇచ్చామని దీని యొక్క స్కీమ్ ఉద్దేశం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వానికి మైనార్టీలందరూ ఒకటేనన్నారు కేసీఆర్. మైనార్టీలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ కోణంలో అందరూ మాట్లాడుతుంటారని, అంత మాత్రాన మిగతా వారిని చిన్నచూపు చూసినట్లు కాదన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కూడా నిధులిచ్చిన సంగతి గుర్తు చేశారు కేసీఆర్. ప్రభుత్వానికి ఏ మైనార్టీ అనే మైనార్టీ అధ్యక్ష, ఏ ఒక్కల విషయంలో వివక్ష ఉండదు. కాకపోతే మన దగ్గర ముస్లింలు ఎక్కువ ఉన్నారు. మైనార్టీస్లో మేజర్ పోర్షన్ ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం 13.5% 14% వరకు ముస్లిమ్స్ ఉంటే 1.5% క్రిస్టియన్స్ ఉన్నట్టుగా మనం లెక్క తీసుకుంటూ ఉంటాం. కాకపోతే మనకు దళిత క్రిస్టియన్ సమస్య ఉంది కాబట్టి ఆ దళితులు క్రిస్టియన్లు ఉన్నప్పటికీ మేము క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి, మాకు వచ్చేదైనా పోతుందేమో, మాది మారుస్తారేమో భయంలో ఉన్నారు. దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా మేము చాలా సిన్సియర్గా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు దళిత క్రిస్టియన్స్ కూడా న్యాయం జరగాలి పాపం. ఆ కులం మారిపోవద్దు, మతం మారినంత మాత్రం కులం మారాల్సిన అవసరం లేదు. వాస్తవానికి వి సింపథైజ్ ది కాజ్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్. మేము తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాలేదని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న స్కూళ్లు, కాలేజీలను హెచ్చరించామని చెప్పారు. మీరు ఎట్లయితే అమలు చేసిందో అట్లనే మేము అమలు చేస్తున్నాం. మీరు చెప్పే సర్టిఫికెట్ ఇస్తలేరన్న విషయం కరెక్ట్ కాదండి. మేము మాట్లాడినాం ఆ మధ్య, కొంచెం మంది పిచ్చి వాళ్ళు వాళ్ళకి చెప్పినాము. మీ స్కూల్ను మీ కాలేజీని తీసేస్తాం రిజిస్టర్ కూడా చెప్పినాం. మీరు అక్కడ విద్యార్థులను సతాయించదని చెప్పినాం. ఎందుకంటే అధ్యక్ష, ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక రోజుతో కంప్లీట్ కాదు.
గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది? దాదాపు 2,500 కోట్ల బడ్జెట్లు పెట్టాం. ఇప్పుడు బడ్జెట్లో ప్రపోజ్ అయింది ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం. వన్స్ ది అమౌంట్ ఈజ్ బడ్జెటెడ్ తప్పకుండా ఇస్తారు. ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయి నేను చెప్పిన అంటే ఎప్పుడు కూడా అధ్యక్ష సేమ్ అకాడమిక్ ఇయర్ ఇది రాదు. ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి దాకా కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు స్కూళ్ళు. ఇవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం, మాది కాదానండి మా విద్యార్థులకు ఇయ్యరా మీరు, కట్ ఆఫ్ చేద్దామంటే అట్లా చేస్తారు, మళ్ళీ అది ఒక రకమైన విమర్శ వస్తుంది. అది జరుగుతూ ఉంది. ఒకటి మాత్రం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా తప్పకుండా కన్సర్న్ మినిస్టర్స్ ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, బీసీ వెల్ఫేర్ కానీ ఆ స్టెప్స్ తీసుకుంటారు. మీరేమైనా సూచన కూడా బెదిరిస్తే ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ తప్పకుండా కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఎవరు దాని మీద ఇబ్బంది పడే. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ సవాల్ను స్వీకరించకుండా వాకౌట్ చేసిన ప్రతిపక్ష నేత జగన్ ప్రవర్తనను ఏపీ అసెంబ్లీ ఖండించింది. జగన్ వైఖరిని తప్పుబడుతూ మంత్రి యనమల ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనసభకు పవిత్రత ఉందని ఈ తీర్మానం తర్వాతైనా సభ్యులు మారతారని ఆశిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. తీర్మానం ఆమోదం పొందాక సభ రేపటికి వాయిదా పడింది. శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు ప్రవేశపెట్టిన తీర్మానం పైన చాలా మంది గౌరవ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాల ద్వారా కానీ, ఈ తీర్మానం ద్వారా కానీ సభ నడిపే కార్యక్రమంలో కానీ సభ్యుల క్రమశిక్షణలో కానీ మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దేనికంటే ఈ సభకు పవిత్రత ఉంది, బాధ్యత ఉంది. ప్రజల సమస్యల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభ నడవాలి. దానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని చెప్పి తీర్మానం వల్ల మేలు జరుగుతుందని భావిస్తున్నావు. గవర్నమెంట్ రెజల్యూషన్ ఇస్ బిఫోర్ ది హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ది రెజల్యూషన్ ప్లీజ్ సే ఐ. దోస్ హు ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ సే నో. Ayes have it, ayes have it. The resolution is adopted. Now the House stands adjourned. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న తన ప్రయత్నాన్ని అధికారపక్షం అడ్డుకుందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ స్కామ్ కు ఆధారాలు చూపిస్తామని 20 నిమిషాలు టైం అడిగితే ఇవ్వలేదని చెప్పారు జగన్. ఇంత దారుణమైన కౌరవ సభ బహుశా దేశంలో కూడా ఎక్కడా ఉండదేమో. ఇవాళ సాక్ష్యాధారాలు చూపిస్తూ 20 నిమిషాలయ్యా టైం ఇవ్వండి. అగ్రిగోల్డ్ సమస్య అన్నది నాకు పత్తిపాటి పుల్లారావు గారికి ఉన్న వ్యక్తిగత సమస్య కాదు. నాకు పత్తిపాటి పుల్లారావు గారికి వ్యక్తిగతంగా ఎటువంటి సమస్య లేదు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఒక్కసారి చూడండి. 20 నిమిషాలు టైం ఇవ్వండి అని అడిగా. 20 నిమిషాలు టైం ఇచ్చుంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టవలసిన పనుల. 20 నిమిషాలు టైం ఇవ్వండి. మీరే చూడండి, మీరే గమనించండి. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, గమనించండి. నేను చూపుతున్న ఈ ఆధారాలు అగ్రిగోల్డ్ బాధితులకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది. ఈ ఆధారాలు ఏదైతే నేను చూపిస్తున్నానో అవి నేను తెచ్చినవి కాదు. అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళంతటి వాళ్ళే ఈ ఆధారాలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. 30 by 60 షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.